మనందరినీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేయడానికి, ఫుల్ ఆన్ నవ్వించడానికి వచ్చేస్తున్నారు ఎక్స్ట్రా జబర్దస్త్ కండల్ మండేలా. ఎవరనుకున్నారు? మన ఆదరే అభి. లెట్స్ వెల్కమ్ దేమ్. ఈ రోజు మీ అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా నన్ను పరిచయం చేసుకుంటారు. నా పేరు మిస్టర్ రాబర్ట్ బేక్లీవ్. నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు పంపించగా రావడం జరిగింది. ఒక వ్యక్తి ఒక విన్యాసం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేరు నమోదు చేసుకుంటే, అదే ఒక వ్యక్తి 10 విన్యాసాలు రికార్డు చేసుకోవడం అనేది గొప్ప విషయం. మరి అలాంటి వ్యక్తి ఎవరో కాదు, అభినయ్ ఖేల్కర్ మరి ముందుకు రాబోతున్నాడు. భయ్యా ప్రపంచం కనిపించాలి, పక్కకు తప్పుకో. ఇంటర్వ్యూ ఇవ్వకపోతే లాక్ తీసుకెళ్లి మరి ఇంటర్వ్యూ చేపిస్తాం. ఎవరు పడితే వాడు లాక్కెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎద్దో ముద్దు అనుకుంటున్నారా? ఒక టీం ని లీడ్ చేసే టీం లీడర్ ని బాగా చేస్తా. వెనక్కి జరగండి. సార్, వద్దన్న రికార్డులు మీ వెంట పడుతున్నాయి. మీకు రికార్డులు సాధించాలని ఎప్పటి నుంచి అనిపించింది సార్? నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు రికార్డు రాయలేదని మా సార్ నన్ను ఎండలో నిలబెట్టాడు. అప్పుడు ఆ క్షణమే నేను అనుకున్నాను, నేను రికార్డులు సాధించడం కాదు, నా గురించి రికార్డులు రాసుకోవాలని. అందుకే రికార్డుల మీద రికార్డు రాస్తున్నాను. ప్రతి మగాడు విజయం వెనక ఆడుతుందంటారు. మరి మీ వెనకాల ఎవరు? ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మగాడు విజయం వెనక ఆడదు కాదు, మగాడు విజయం సాధిస్తేనే ఆడది వచ్చి వెనక చేరుతుంది. అయితే ఖచ్చితంగా లేరంటారు? ఖచ్చితంగా లేరు. నాకు నా దేవుళ్ళే తోడు. దేవుళ్ళు అంటే సాయిబాబా వెంకటేశ్వర వాళ్ళేనా? నాగబాబు గారు, రోజా గారు. అద్భుతం, అద్భుతం. జబర్దస్త్ లక్షల పైగా బిస్కెట్ వేసినందుకు మిమ్మల్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు పేరు నమోదు చేసుకుంటున్నారు. అవుట్ అవుట్ అవుట్. ముందుగా మా బాస్ గురించి చెప్పాలంటే మీకు రికార్డుల గురించి చెప్పాలి. నాగబాబు గారు ఎక్కువ సార్లు నవ్వి రికార్డు సృష్టిస్తే, రోజా గారు 4 బయట పెట్టి రికార్డు సృష్టించారు. రష్మి పొట్టి పొట్టి బట్టల్లో రికార్డు సృష్టిస్తే, ఎక్కువ సార్లు రష్మిని తలుచుకుని సుధీర్ రికార్డు సృష్టించాడు. నాన్న మీరు రికార్డుల గురించి చెప్పారు, కానీ రికార్డుకి గిన్నిస్ రికార్డుకి వ్యత్యాసం ఏంటో నేను చెప్తాను. ఎఫెక్ట్. భార్య చేతిలో తన్నులు తినడం రికార్డ్ అయితే, భార్యను తిరిగి తన్నడం గిన్నిస్ రికార్డ్. కొట్టుకోవడం రికార్డ్ అయితే, స్కిట్ కొట్టడం గిన్నిస్ రికార్డ్. రచ్చరాని ఫస్ట్ టైం టీమ్ లీడర్ చేయడం రికార్డ్ అయితే, తెలిసి అదే రచ్చరాని సెకండ్ టైం టీమ్ లీడర్ చేయడం గిన్నిస్ రికార్డ్. యాంకరింగ్ వచ్చిన కొత్తలో రష్మి తెలుగు మర్చిపోవడం రికార్డ్ అయితే, ఇప్పటికీ తెలుగు మర్చిపోవడం గిన్నిస్ రికార్డ్. అందుకే ఇలాంటి రికార్డులు సాధించడానికి నేను వచ్చా. మేము మీతో ఏకీపిస్తున్నాం. మీ బాడీలో బంచ్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, వాటి గురించి మాకు తెలియజేయగలరా? అవును, ఇది జుట్టు కాదు జలపాతం, ఇది గోర్లు కాదు మర్రి చెట్టు వేర్లు, ఇవి మీసాలు కాదు 100 మీటర్ల పురికొసలు. అద్భుతం, మా అద్భుతం. ఈ రికార్డులన్నీ కూడా మేము నమోదు చేసుకుంటున్నాం. ముందుగా మా బాస్ మొదటి విన్యాసాన్ని మీకు చూపిస్తాను. నాలుకతో ముక్కును అందుకోవడం. మీరు అందుకుంటారా? నాలుకతో ముక్కును అందుకోవడం. కానీ నాలుకతో ముక్కు అందుకోవడం చాలా ఈజీ. నాలుకతో నుదుటిని అందుకోవడం చాలా టఫ్. ఈ నాలుకతో నుదుటిని ఎలా అందుకోవాలో నేను చూపిస్తాను. మూవ్ ఇట్, మూవ్ ఇట్, మూవ్ ఇట్. రష్మి, యువర్ హెయిర్ స్టైల్ సూపర్. కంటిన్యూ. ఇది నాలుక, ఇది ఫోర్ హెడ్. అద్భుతం, అద్భుతం. ఈ విన్యాసం ఇంతవరకు ఎవరు చేయలేదు. దీన్ని మొట్టమొదటిసారిగా పరిగణలోకి తీసుకుంటున్నాం. మరి మీరెంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తర్వాత రికార్డు, తన జుట్టుతో లారీని లాగబోతున్నాడు. వెల్కమ్. నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుళ్ళి నేను. బడ్జెట్ లేని కారణంగా లారీ ప్లేస్ లో తిరుపతి ప్రకాష్ అన్న వచ్చాడు. తిరుపతి ప్రకాష్ అన్న కూడా లారీ లాంటోడే. దాని కింద టైర్లు ఉంటాయి, అన్నకి సైడ్ కి టైర్లు ఉంటాయి. తిరుపతి ప్రకాష్ అన్నని లాగి రష్మి సీట్ లో కూర్చోబెడతాడు. అవసరం అంటావు అభి నీకు హాస్పిటల్ అడ్మిట్ అవడం? కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికి నిలవదు. లాగు లాగు. నమోదు చేసుకున్నారు అభినయ్ ఖేల్కర్. మరి తదుపరి కత్తి విన్యాసం చూడబోతున్నాం. రెడీ? మరి భయంకరంగా ఉంది. మరి అది దాన్ని తన నోటిలో గుచ్చుకుంటాడా లేదో చూడాలి. తమ్ముడు షార్ప్నెస్ లేదు, వెళ్ళి షార్ప్ చేసుకొని తీసుకురా. వెళ్ళు.
కత్తి విన్యాసం అయితే వేయడం జరిగింది. తదుపరి ఏ విన్యాసం చెబుతారో మనం చూద్దాం. 500 కేజీల వెయిట్ ని తన చేతులతో లేపబోతున్నాడు. ఒంటి చేత్తో. అనుష్క 150 కేజీలు. ప్రభాస్ 100 కిలోలు. తిరుప ప్రకాష్ అన్న 140 కేజీలు. రానా 100 కేజీలు. మొత్తం కలిపి ఎంత అయింది? ఇంకా 10 కేజీలు తగినట్టుందిగా నా అభిప్రాయం అనిపిస్తుంది. మరి ఆ 10 కేజీలు ఏం చేస్తారు? ఇంకో 10 కేజీల కోసం ధనరాజు గారి ఫోటో తీసుకురండి. ధనరాజ్ అన్న ఫోటో అది కూడా రెడీగా ఉంది. 500 కిలోలు ఒంటి చేత్తో లేపాయి. అద్భుతం, అద్భుతం. ఈ విన్యాసాన్ని కూడా మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు నమోదు చేసుకుంటున్నారు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న లాస్ట్ ఐటమ్ కత్తిని తీసుకొని నోట్లో పెడతా. షార్ప్ చేసి చేసి చిన్నగా అయిపోయింది. నాకు కావాల్సింది అది పెట్టు. వావ్ చప్పట్లు. రికార్డ్ చూసావా? ఎన్ని రికార్డులు సృష్టించాను. టైం అయిపోయిందమ్మా. ఆ మిసల్ ఇచ్చేయి. మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారిని మోసం చేశారంటే మీకు తగిన శిక్ష మేము విధిస్తాం. కంపల్సరీ మీ అందరికీ కంపల్సరీ జరుగుతుంది. మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారా? ఏం మాట్లాడతారా మీరు అసలు? అంటే నువ్వు అమీర్పేట నుంచి విగ్గు తీసుకొని వచ్చిన పని కానీ అనగలేదు. రోజా గారు ఏంటవి గిన్నిస్ బుక్ ఎక్కాలని ఆశ ఉందా? ఓవరాల్ గా బాగుంది. నాగబాబు సార్ బాగున్నాయి. నువ్వు చేసిన చీటింగ్ టైప్ ఆఫ్ రికార్డ్స్ ఫన్ జనరేట్ అయితే బాగుంటుందేమో అనిపించింది డైలాగ్స్ రూపంలో. అదర్వైజ్ ఇట్స్ ఓకే. చెట్టు చెరువు గట్టు చెరువు గట్టు చెరువు చెరువు చెరువు. వంట పోజ్ రోజా గారు. గట్టు చెట్టు చెట్టు గట్టు చెరువు. ఓకే రెడీ. చెరువు గట్టు చెట్టు చెరువు గట్టు చెట్టు చెరువు గట్టు చెరువు. రవి అండ్ అభినయ్ కృష్ణ అవుట్. చెట్టు గట్టు చెరువు చెరువు. ఓకే చెట్టు గట్టు చెరువు చెట్టు గట్టు చెట్టు. రామ్ ప్రసాద్ గట్టులాగే ఉండిపోయారు. ఓకే రెడీ. చెట్టు గట్టు చెరువు గట్టు చెట్టు చెరువు చెట్టు గట్టు చెరువు చెట్టు గట్టు చెరువు గట్టు చెట్టు చెట్టు. ఫన్నీ ఎలా ఉంది? ఫన్నీగా ఉందా? చెట్టు గట్టు చెరువు చెట్టు గట్టు చెరువు చెట్టు గట్టు చెట్టు. బాప్రే చెరువు ఫన్నీ చెరువు చెట్టు చెరువు గట్టు చెట్టు గట్టు. ఫన్నీ అవుట్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి. ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ. రోజు ఏమంటుంది వినండి.